స్తోత్రం కలుగునుగాక. ఈరోజు వర్తమానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ధ్యాన కీర్తన 103వ కీర్తన మనం ధ్యానం చేసాం. దావీదు కీర్తన అని పైన చిన్న హెడ్డింగ్ ఉంది. దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుమని ప్రారంభించాడు. ఎవరితో చెప్పుకుంటున్నాడు ఈ పాట? కొన్ని పాటలో యేసయ్యతో చెప్పిన పాటలు ఉంటాయి, కొన్ని పాటలో సంఘంతో చెప్పే పాటలు ఉంటాయి, కొన్ని పాటలో మన ప్రాణానికి చెప్పుకునే పాటలు ఉంటాయి. బాగా పాట ఎవరి కొరకు వ్రాయబడింది అనేది గమనిస్తూ మనం పాట పాడుతూ ఉండాలి సందర్భానుసారంగా. యేసయ్యని పిలుస్తూ పాడినటువంటి పాటలు అనేకమైనటువంటి పాటలు ఉంటాయి. ఇక్కడ ఈ పాట తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తన ప్రాణంతో ఏమని చెప్పుకుంటున్నాడంటే, యెహోవాను సన్నుతించు నా ప్రాణమా, ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించని పాడతాడు. పాడుతూ ఈ 103వ కీర్తనలో ఒక వచనాన్ని మీకు గుర్తు చేస్తాను. ఈరోజు 5వ వచనం చదువుదాం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ముందే చెప్పాను. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. తన మనసుకి, తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు దావీదు. ఏమనంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. మనిషికి వయసు పెరిగే కొలది స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లల్ని పసిపిల్లలు అంటారు, నెలల పిల్లల్ని. పసితనం అంటే చిన్నపిల్లలు, పసిపిల్లలు అంటారన్నమాట. ఏమంటారు? పసిపిల్లలు, నెలల పిల్లల్ని. చంటి పిల్లలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత బాల్య దశ అంటాం. అంటే మోజెస్ వయసు వచ్చేసరికి బాల్య దశ, బాలికలు బాలురు అంటారు. ఆ తర్వాత యవ్వన దశ, యుక్త వయస్సు అంటే వివాహ సమయం అన్నమాట. ఆ తర్వాత నడి వయస్సు. నడి వయస్సు అంటే పెళ్ళైపోయి పప్పు, ఉప్పు, నూనె, గ్యాసు ఇవన్నీ గురించి వెతుక్కునే వయసు. సంసారం, బాధ్యతలు, నడి వయస్సు. అక్కడి నుండి వృద్ధాప్యంలోకి వెళ్తాం. వృద్ధాప్యం అంటే ఇంక అప్పుడు అలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళం అని చెప్తారు కూర్చుని ప్రశాంతంగా. ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని పిలిచి అలా ఉండేది, ఇలా ఉండేది బాబా అని చెప్తూ ఉంటారు. వృద్ధ వయసు, వృద్ధాప్యం. ఈ దశలు మానవుడు దాటుతూ వెళ్తాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, నా ప్రాణమా, నా ప్రాణమా పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లుగా అని అంటాడు. నా ప్రాణమా పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు అంటాడు. ఈ మాటను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు అంటే దాని అర్థం ఏంటి? ఏంటి అసలు? అంటే నీ వయస్సు పెరిగినా, నీ వయస్సు పెరుగుతూ ఉన్నా నీవు పక్షిరాజు యొక్క యవ్వనములోనికి మరలా తిరిగి ఏ విధంగా వస్తుందో నువ్వు ఆ విధంగా వస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకంత బాగా కాస్తంత దేవుని యొక్క వాక్యంలో మనసు పెట్టి వినాలి. పక్షిరాజు అంటే ఏంటి అసలు? పక్షిరాజు సింహ, జంతు, అడవులలోని రాజు ఎవరు? సింహం.
అడవిలో చాలా రకాల జంతువులు ఉన్నా కానీ అడవి రాజు ఎవరంటే సింహం. ఇక పక్షులలో రాజు ఎవరు మరి? పక్షిరాజు. ఆ పక్షిరాజు అంటే ఎవరు? ఇంగ్లీష్లో ఈగల్ అంటారు. ఏమంటారు? ఈగల్ అంటారు. ఏమంటారు చెప్పండి? ఈగల్ కాదు, ఈగల్ కాదు, ఈగల్. అదే బెల్లం మీద వాలే ఈగలు కాదు, ఈగల్. ఈగల్ అంటే గ్రద్ద. మనం బాగా పరిశీలన చేస్తే ఈ జాతి పక్షులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే పిచ్చుకలలో ఎన్ని రకాలైనటువంటి పిచ్చుకలు ఉన్నాయో గ్రద్దలలో కూడా అన్ని రకాల గ్రద్దలు ఉన్నాయి. దాంట్లో గోల్డెన్ ఈగల్ అని అంటారు. గోల్డెన్ ఈగల్ మీకు పోలీసు వాళ్ళు ఇక్కడ ఉంటుంది, చూసారు ఎప్పుడన్నా? ఇంకా మిలిటరీకి సంబంధించిన దాని మీద గ్రద్ద బొమ్మ అంటే ఈగల్, గోల్డెన్ ఈగల్ బొమ్మ ఉంటుంది. ఈ గోల్డెన్ ఈగల్ అంటే ఈ పక్షిరాజు యవ్వనము కొత్తదొగుట అంటే ఏంటి అసలు? తన ప్రాణానికి చెప్పుకున్నాడు దావీదు, అదిగో చూడు, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనం కూడా క్రొత్తదగినట్లుగా అని చెప్తాడు. పక్షిరాజు గురించి కొన్ని వివరాలు మనం ఈ మధ్యాహ్నం జాగ్రత్తగా వింటే ఆశ్చర్యం, ఆనందం కలుగుద్ది. ఈ పక్షిరాజు ఈగల్ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందో మీకు తెలుసా? ఒక పక్షి ఏమైనా ఐడియా ఉందా? 70 సంవత్సరాలు బ్రతుకుద్ది. ఎన్ని సంవత్సరాలు? ఒక మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు? 70, 80, 100. ఈ ఈగల్ లేకపోతే పక్షిరాజు ఎంతకాలం బ్రతుకుతాడు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు జీవితకాలం ఉండేటువంటి యొక్క పక్షిరాజు తన జీవితంలో చాలా ప్రత్యేకత కలిగినటువంటి పక్షి. అందుకనే పక్షిరాజు యొక్క యవ్వనము క్రొత్తదగుచుండునట్లుగా నా ప్రాణమా నీ యవ్వనం కూడా క్రొత్తదగుచుండునట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సాధారణంగా యవ్వన కాలంలో ఉన్న పిల్లలకి ఉండే బలం నడి వయసులో వచ్చిన వారికి కానివ్వండి, ముసలి వయసులో వచ్చిన వారికి కానీ ఉండదు. యవ్వన కాలంలో ఉన్న వ్యక్తి పరిగెత్తినట్టు 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఒరే బాబు నేను పరిగెత్తలేనురా అంత అంటాడు. ఒక 60-70 సంవత్సరాలు దాటిన తర్వాత ఒరే బాబు నన్ను పరిగెత్తమంటావేంట్రా బాబు అని అంటాడు. బలము ఉడికిపోతూ ఉంటుంది. యవ్వన దశ అంటే దేనికి గుర్తో తెలుసా? బలమును కలిగి ఉండడానికి గుర్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దావీదు అంటున్నాడు, దావీదు తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నీవు అనేక సమస్యలు గుండా, శోధనల గుండా, ఇరుకు ఇబ్బందుల గుండా, కన్నీటి గుండా, ఆ యొక్క వేదనల గుండా, ఒంటరితనం గుండా, ఓటముల గుండా, శత్రువుల గుండా నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావే. వయసు పెరుగుతుందే నా ప్రాణమా, నీ యవ్వనము అదిగో పక్షిరాజు యవ్వనం వలె మరలా నూతనంగా మరలా క్రొత్తదగుచుండునట్లుగా దేవుడు చేస్తాడు అని చెప్తున్నాడు తన ప్రాణంతో. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం పరిశీలన చేద్దాం. పక్షిరాజులో ఉండేటువంటి ఒక గుణం సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం. సౌలును
యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరులు గల వారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎర్రబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు. ఈ మాట చదివించడానికి ఈ వచనం చదివించాను. పక్షిరాజు కంటే వడిగలవారు అని చెప్పి ఇక్కడ వ్రాయబడింది. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించేటువంటి జీవి ఏంటో తెలుసా? ప్రాణి ఏంటో తెలుసా? పక్షిరాజే. పక్షిరాజు చాలా వేగంగా ప్రయాణం చేయగలిగినటువంటి ఒక పక్షి. అంతకంటే వేగంగా ప్రయాణం చేయగలిగినటువంటి జీవి మరొకటి లేదు. వాస్తవానికి చెప్తూ ఉంటారు, మనస్సు అన్నిటికంటే వేగంగా పరిగెడుతుందని. ఢిల్లీ అంటే ఢిల్లీ వెళ్ళొచ్చేది మనసు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చేది. మనస్సు పరిగెట్టదో అలా ఉంచండి. ప్రాణులలో జీవులలో వేగంగా పరిగెత్తగలిగినటువంటి, వేగంగా ప్రయాణం చేయగలిగినటువంటి జీవి, ప్రాణి, పక్షి ఏదని అడిగితే అది పక్షిరాజు. దేవునికి స్తోత్రం. పోలిస్తున్నాడు సౌలు యోనాతాల గురించి. మీరు ఎంత వేగంగా వడిగా పరిగెడతారో, వడిగా ఉంటారో తెలుసా? పక్షిరాజుల కంటే. పక్షిరాజులో ఉండేటువంటి వేగం చెప్పనా మీకు? పక్షిరాజులో మన స్కూటర్ మీద వెళ్తున్నాం అనుకోండి, ఎంత వేగంలో వెళ్తాం? 60-70 అంతేనండి. బస్సు ఎంత వేగంలో వెళ్తుంది? 40-50, బాగా రోడ్డు బాగుంటే 60-70 అంతేనండి. ట్రైన్ ఎంత వేగంలో వెళ్తుంది? 100-120. కారు 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది గంటకి. కానీ నేను చెప్తున్నటువంటి ఈ యొక్క పక్షిరాజు ఉందే, ఈ పక్షిరాజు గంటకి 330 కిలోమీటర్ల స్పీడ్లో వేగంగా అది ప్రయాణం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి పక్షి. అంటే ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి గంటన్నరలో హైదరాబాద్లో ఉంటుంది, గంట పావులో ఉంటుంది. హలో, ఇక్కడ బయలుదేరితే ఒక గంటం పావుగా హైదరాబాద్ వెళ్ళిపోతే మనం ఫ్లైట్ ఎక్కినా కానీ అంత వేగంగా వెళ్ళలేం. అంటే ఫ్లైట్ కంటే కూడా వేగంగా ప్రయాణం చేయగలిగింది పక్షిరాజు. దేవునికి స్తోత్రం కలుగున. రివ్వున పరిగెత్తేసేటువంటిది, చాలా వేగంగా పరిగెత్తేది. ఈ పక్షిరాజు యొక్క లక్షణము వేగంగా పరిగెత్తగలిగినటువంటి లక్షణము. ఈ దావీదు అంటున్నాడు, దేవుని కొరకు వేగముగా పని చేయగలిగి, వేగంగా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచి, వేగముగా పక్షిరాజు వలె వెళ్ళడానికి నిన్ను దేవుడు బలపరుస్తాడు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేగంగా పరిగెత్తగలిగినటువంటి పక్షి. హల్లెలూయా. పక్షి ఎప్పుడు వేగంగా పరిగెడుతుందండి? మరి లేదు. పక్షి 70 సంవత్సరాలు బ్రతుకుద్ది కదా. 70 సంవత్సరాలు ఒకే వేగంతో పరిగెత్తలేదు, కానీ పరిగెడుతుంది. నేను మీకు బాగా వినాలి ఈ మాట. అందుకనే 70 సంవత్సరాలు వయసు పెరుగుద్ది కదా, ముసలి వయసు వచ్చేస్తుంది కదా 70 సంవత్సరాలకి. మరి మొదట్లో 10వ సంవత్సరంలో పరిగెత్తినంత వేగంగా 70వ సంవత్సరంలో కూడా పరిగెడుతుందండి? అంత వేగంగా ప్రయాణం చేస్తుందా? చేయలేదు, కానీ చేస్తుంది. ఎలాగో చెప్తా. దేవునికి స్తోత్రం. ఇంకొక పాయింట్ చెప్పిన తర్వాత ఈ పాయింట్లోకి మరలా తిరిగి వస్తాను. వేగంగా పరిగెట్టగలదు. మరొక మాట చెప్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయము, 18వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. నా బుద్ధికి మించినవి 3 కలవు,
నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ. మరలా చదువుతున్నాను. అంతరిక్షమున పక్షిరాజు జాడ. ఎక్కడ? అంతరిక్షమున. అంతరిక్షం అంటే ఏంటి? నక్షత్రాలు కనిపిస్తాయే, ఆ నక్షత్రాలు కనిపించేటువంటి ఆకాశంలో పక్షిరాజు జాడ గురించి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రంగా. ఇక్కడ కాదు, చాలా ఎత్తులో విమానాలు ఎంత ఎత్తులో వెళ్తాయి మీకు తెలుసా? 2 కిలోమీటర్ల దూరంలో ఎత్తులో వెళ్తూ ఉంటాయి సాధారణంగా. బాగా పెద్ద పెద్ద విమానాలు ఉంటాయి. ఒక్కొక్క విమానంలో 500 మంది పడతారు, ఒక్కొక్క విమానంలో 1000 మంది కూడా పడతారు. అలాంటి పెద్ద పెద్ద విమానాలు 9 కిలోమీటర్ల ఎత్తులో వెళ్తాయి. 9 కిలోమీటర్ల ఎత్తులో అంటే అసలు భూమి కనిపించదు, అంత ఎత్తులో వెళ్తాయి. అలాంటి ఎత్తులో వెళ్ళేటువంటి విమానాలు అరుదుగా అంత ఎత్తులో వెళ్తూ ఉంటే, ఈ పక్షిరాజు తాను అత్యంత ఎత్తైనటువంటి స్థలాలలో ఎగురుతూ ఉండేటువంటి పక్షి. దేవునికి స్తోత్రం. వేగంగా ప్రయాణించే పక్షి మాత్రమే కాదు, ఎత్తైన స్థలాలలో, ఎత్తైన అంతరిక్షంలో పరిగెత్తేటువంటి సామర్థ్యం ఉండేటువంటి పక్షి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఎగురుతూ ఉండేటువంటి పక్షి. ఏదో ఇక్కడెక్కడ పిచ్చుకల మాదిరి, ఇక్కడెక్కడ కొంగల మాదిరి ఇక్కడ ఎగరదో. పక్షిరాజు బాగా ఎత్తులో ఎగురుతూ ఉంటుంది. దావీదు యొక్క మనస్సు ఎత్తైనటువంటి స్థలములలో ఉన్నతమైనటువంటి దేవునితో సహవాసం చేయగలిగినటువంటి ఒక గొప్ప లక్షణం ఉండేటువంటిది. దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసం చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి దావీదు. వేగంగా పరిగెత్తగలిగినటువంటి అనుభవం ఉన్నవాడు, ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ ఆయనతో సహవాసం చేయగలిగినటువంటి మనసున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సహవాసం చేసేటువంటి మనస్సు, ఈ ఎత్తైనటువంటి అంటే పైనున్న వాటినే చూచేటువంటి మనస్సు. మీకు ఒక జంతువు ఉంటుంది, ఆ జంతువు ఎప్పుడు పైకి చూడదు. ఏ జంతువు చెప్పండి మీకు తెలుసా? ఆ మెడ ఇలా పైకి ఎత్తడానికి ఉండదు. అసలు మెడ పైకి ఎత్తడానికే ఉండదు ఆ జంతువుకి. క్రిందే చూస్తుంది, క్రిందే వెతుకుద్ది. ఆ మెడ పైకి ఎత్తడానికి అవకాశమే ఉండదు. ఎప్పుడు ఎత్తుద్దో తెలుసా? దాన్ని 2 ముందు కాళ్ళు 2 వెనకాల కాళ్ళు కట్టేస్తారు. సైకిల్ మీద పట్టుకెళ్తారు. ఎలాగ పట్టుకెళ్తారు తెలుసా? తిరగేసి కడతారు. అప్పుడు చూస్తుంది పైకి. ఇంకా కట్టేసాక చూస్తే ఏమి లాభం? కట్టేసాక చూస్తే ఏమి లాభం? బ్రతుకున్నంతకాలం ఎప్పుడు పైకి చూడదు. దావీదు ఎత్తైనటువంటి స్థలములలో, ఉన్నతమైనటువంటి స్థలములలో నివాసం ఉండేటువంటి దేవునితో సహవాసం చేయగలిగిన మనసున్నవాడు. దేవునికి స్తోత్రం. పరిస్థితులు ఏవైనా, వ్యవహారం ఏదైనా అంటే ఓ పాట పాడాను. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. ఆయనను స్నేహితునిగా చేసుకుని ఆయనతో సహవాసం ఉండేటువంటి మనసున్నవాడి దావీదు. హల్లెలూయా. ఏమని చెప్పాను? పక్షిరాజు యొక్క లక్షణాలు ఏమని చెప్పాను? ఒకటి వేగంగా పరిగెత్తగలడు. రెండవది, పక్షిరాజు ఎక్కడెక్కడ ఈ
పల్లపు ప్రాంతాల్లో ఉండేవాడు కాదు, ఎత్తులో ఉండేటువంటి ఎగిరేటువంటి పక్షి. మరి పక్షిరాజు ఎక్కడి నుంచో చూడగలడో తెలుసా, చూస్తుందో తెలుసా? పక్షిరాజు 5 కిలోమీటర్ల దూరం నుంచి క్రిందున్న కోడి పిల్ల కనిపిస్తుంది. ఎక్కడి నుంచో తెలుసా? చెప్పండి, హలో. 5 కిలోమీటర్ల ఎత్తు నుంచి. మనకి కాస్తంత, అందరికీ కూడా ఎక్కువ ఫోన్లు చూస్తున్నారే, అయితే కళ్ళజోడు పడుతుంది. మరి ఏంటో అనుకుంటున్నారు, ఫోన్లు ఎక్కువ చూస్తున్నారా, కళ్ళజోడు తప్పదు. మీరు ఎక్కువ ఫోన్ చూసారంటే కళ్ళజోడు పెట్టుకున్నారా అనొచ్చు మీరు. నేను బైబిల్ బాగా చదివేశాను, చిన్న అక్షరాలు బైబిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ గమనించాల్సింది, ఎత్తైనటువంటి స్థలాలలో ఎగిరేటువంటి అనుభవం ఉన్న ఈ పక్షి 5 కిలోమీటర్ల దగ్గర నుండి క్రిందనున్నటువంటి ఆహారాన్ని చూడగలదు. అంటే తన యొక్క దృష్టి చాలా దూరంగా ఉంటుంది. దేవునికి రేపటి కోసమో, ఎల్లుండి కోసమో, ఈ రోజు కోసమో కాదు, భవిష్యత్తులో ప్రభు అయిన యేసయ్య రాకడలో ఏం జరుగుద్దో, మరణము తరువాత తన యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడగలిగిన అనుభవం ఉండేటువంటి మనసున్నవాడు దావీదు. రేపటి కోసమో, ఎల్లుండి కోసమో చూడడం కాదు, దూరముగా చూడగలిగిన అనుభవం. దేవునికి స్తోత్రం. 5 కిలోమీటర్ల దూరం నుంచి చూడగలదు. పక్షిరాజు వేగంగా పరిగెత్తగలిగినటువంటి జీవి పక్షి. పక్షిరాజు అంతరిక్షమున, అంటే ఉన్నత స్థలములలో ఎగిరేటువంటి అనుభవం ఉన్నటువంటి జీవి పక్షి. అంతేకాదు, పక్షిరాజులో ఉండేటువంటి మరొక లక్షణం కూడా మీకు నేను గుర్తు చేస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పక్షిరాజులు, పై వచనం చదవండి, 31వ వచనం మొదటి మాట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. బలము కలిగినటువంటిది ఎప్పుడు నూతన బలము పొందేటువంటి పక్షి ఈ యొక్క పక్షిరాజు. ఎలాగో నేను చెప్తాను, మీకు వినే కొలది అర్థమవుతుంది పాయింట్స్. నూతనమైన బలం ఎప్పుడు నిత్య నూతన బలము పొందేటువంటిది, నిత్య నూతన యవ్వనములోనికి వెళ్ళేది ఈ యొక్క పక్షిరాజు. సరే, రివ్వుని కిందకి దిగుతుంది కదా. పక్షిరాజు బరువు ఎంత ఉంటుందో తెలుసా? పక్షిరాజు ఎంత బరువు ఉంటుందో తెలుసా? 2 కేజీల నుంచి 6 కేజీల వరకు ఉంటుంది. పందెం కూడా ఎన్ని కేజీలు ఉంటుంది? ఎన్ని కేజీలు ఉంటుంది? ఎలా తెలుసు నీకు? మీ ఇద్దరికి ఎలా తెలుసు? 3 కేజీలు ఉంటుంది. తెలుసుకోవడం మంచిదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 కేజీలు ఉండేటువంటి పందెం కోడి చాలా అందంగా ఉంటుంది. పక్షి రాజు ఎత్తుకుంటే ఇలాగా కోడి పుంజి కంటే పెద్దగా ఉంటుందట, కోడి పుంజి కంటే బరువుగా ఉంటుందట. 5 కేజీలు 6 కేజీలు బరువు ఉండేటువంటి ఈ పక్షిరాజు రివ్వున కిందకు వచ్చి బలము కలిగినదిగా ఉంటుందట, వేగంగా దిగి వస్తుందట. ఈ యొక్క ఉన్నత స్థలములలోంచి క్రిందనున్న ఆహారాన్ని చూడగలదంట. ఎంత బరువు ఉన్నటువంటి ఆ క్రింద ఆహారాన్ని పైకి లేపుకుని వెళ్ళిపోగలదో తెలుసా మీకు? కనీసం
5 నుంచి 10 కేజీలు బరువు ఉన్నటువంటి ఆహారాన్ని పైకి తీసుకెళ్ళిపోద్ది. మీరు అనుకుంటారు ఈ పక్షిరాజు చిన్న ఈ కోడి పిల్లల కోసం వెతుక్కుంటుంది అనుకుంటారు. కాదు కాదు కాదు, కోడి పిల్లల కోసం వెతుక్కోదు. మీకు అందుకనే ఇక్కడ స్క్రీన్ ఉంటే మీకు చూపించేద్దునండి. మీరు పక్షిరాజు చిన్న చిన్న లేడి పిల్లల్ని అలా పట్టుకుని లేడి పిల్లల్ని పైకి తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చుని లేడి పిల్లల్ని తినే శక్తి బలం ఉన్నది తెలుసా? ఆశ్చర్యపడిపోతారు మీరు. వీడియోలో మనం చూస్తే నిజంగా క్రిందుండేటువంటి ఒక చిన్న చిన్న జంతువులని పైకి 2 కాళ్ళతో అలా పట్టుకుని ఎగిరిపోద్ది. రెక్కలు విప్పితే ఎంత వెడల్పు ఉంటుందో తెలుసా? పక్షి 9 అడుగులు ఉంటుంది. హలో, బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఎంత వెడల్పు ఉంటుంది? 9x9 అంతేనా? 6x6 బెడ్ ఉంటుంది. ఇంకా 3 అడుగులు ఖాళీ ఉంటుంది చుట్టూరు. 9x9 అంటే అంత పెద్ద, అంటే రెక్కలు విప్పితే అంత పెద్దగా ఉంటుంది అన్నమాట, చిన్నగా ఉండదు. ఈ పక్షిరాజు అంత బలమైనటువంటి రెక్కలు కలిగి వేగంగా క్రిందకి దిగి బరువైనటువంటి ఆహారాన్ని 2 కాళ్ళతో పట్టుకుని పైకి తీసుకెళ్ళిపోగలిగినటువంటిది ఈ యొక్క పక్షిరాజు. ఈ పక్షిరాజు వేగం కలిగి ఉండడమే కాదు, బరువైనటువంటి ఆహారాన్ని కాళ్ళతో పట్టుకుని పైకి తీసుకెళ్ళిపోగలదు. అంటే బలమైనది అన్నమాట పక్షిరాజు. మరి 70 సంవత్సరాలు బతుకుతుంది కదండి. 70 సంవత్సరాలు అంతే బలం ఉంటుందండి? ఉండదు. కానీ ఉంటుంది. ఎలాగో చెప్తాను, ఈరోజు ఎలాగో చెప్తాను. ఇంకొక మాట చెప్పిన తర్వాత అసలు విషయంలోకి వెళ్తాను. తను ఎక్కడ నివసిస్తుంది? మీరు కొంగలు ఎక్కడ ఉంటాయో మీరు చూసారా? ఈ పక్షులు, పక్షిరాజు అనేటువంటి పక్షులు ఎక్కడ నివసిస్తాయంటే ఎక్కడ పడితే అక్కడ నివసించవు. ఎక్కడ నివసిస్తాయో కూడా మనం వాక్యంలో చూద్దాం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం. కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకునివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. ఇది నెబుకద్నెజరు గురించి వ్రాయబడినటువంటి మాట. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములలో కట్టుకొనినను. ఆ మాట చదవాలి మనం. పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములలో కట్టుకొనినను అంటే ఎక్కడ పడితే అక్కడ తను గూడు కట్టుకోదు పక్షిరాజు. పక్షిరాజు ఎప్పుడూ కూడా ఎత్తైనటువంటి స్థలాలలో మాత్రమే తన గూడు కట్టుకుంటుంది. ఎప్పుడైనా మీరు పిచ్చు గూడు చూసారేమో, లేదంటే ఏదైనా పక్షులు కొంగలో ఉండేటువంటి ఏదైనా పక్షులు ఉండేటువంటి గూళ్ళు చూసారేమో, కానీ పక్షిరాజు ఉండేటువంటి గూళ్ళు మీరు సాధారణంగా చూడరు. మీరు చూస్తే ఎక్కడ చూస్తారంటే ఎత్తైనటువంటి స్థలాల్లో మాత్రమే చూడగలరు. ఉన్నతమైన స్థలాల్లో తన నివాసమే అక్కడ పెట్టుకుంటుంది. లోకంలో పెట్టుకోదు, ఉన్నతమైన స్థలంలో పెట్టుకుంటుంది. ఓబద్యా గ్రంథం, ఈ మాట చదివి నేను వివరాల్లోకి వెళ్తాను. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం, ఓబద్యా 1:4. పక్షిరాజు గూడు అంత ఎత్తున నివాసము చేసుకుని, హల్లెలూయా, పక్షిరాజు గూడు అంత ఎత్తున అంటే ఎంత ఎత్తులో ఉంటుంది పక్షిరాజు? ఎత్తైన స్థలములలో పక్షిరాజు గూడు కట్టుకుంటుంది. మిగతా పక్షుల యొక్క గూడు వేరు, ఇక్కడ పక్షుల యొక్క గూడు వేరు. పక్షిరాజు మహా తెలివైంది. ఎలా తెలివైందో మీకు చెప్తాను ఒకసారి. పక్షులు ఈ మగగ్రద్ద ఆడగ్రద్ద వివాహం చేసుకున్నప్పుడు పక్షిరాజు ఆడగ్రద్ద ఒక టెస్ట్ పెడుతుంది. ఇదంతా ఎక్కడ చెప్పారు? మీరు ఎప్పుడైనా నేషనల్ జియోగ్రఫిక్ చూస్తే కదా, ఆ మైదర్ సీరియల్లే, కానీ నేషనల్ జియోగ్రఫిక్ అనేటువంటిది చూస్తే
దాంట్లో మనకు అనేకమైన విషయాలు తెలుస్తాయి. చూడండి, ఈ పక్షిరాజు ఆడగ్రద్ద మగగ్రద్దని ఎన్నుకున్నప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఆడగ్రద్ద ఒక పెద్ద కట్టె, ఇంత కట్టె, ఏదో చిన్న సీపురు పుల్ల లాంటిది కాదు, ఈ మాత్రం లావుండి ఇంత పొడవు కట్టె, బేరలకి పెడతా ఉంటారు కదా, అక్కడ చిన్న కట్టె లాంటిది తీసుకుని నోట కరుచుకుని పై కట్టె వెళ్ళిపోద్ది ఆడగ్రద్ద. వింటున్నారా మీరు? పైకంటే వెళ్ళిపోద్ది. ఈ గ్రద్ద పైకంటే వెళ్తుంటే ఆ కట్టె నోట ఖర్చుకుని వెళ్తుంటే ఆ కాళ్ళకి అలా బిగుచుకుని పైకి వెళ్తుంటే అనేకమైన మగ గ్రద్దలు మగ పక్షిరాజులు చూస్తాయి. ఆహా, ఏమి పైకి వెళ్తుందండి ఈ పక్షి, ఈ యొక్క ఆడపక్షి అని చెప్పి కూడా వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఈ ఆడపక్షి ఆ పైకి వెళ్ళి ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ వదిలిపెట్టేస్తుంది ఈ కట్టెని, ఈ కర్రని. ఇప్పుడు ఈ మగపక్షి ఏం చేస్తుందో తెలుసా? మగపక్షిరాజు వేగంగా పరిగెత్తి కింద పడిపోతున్నటువంటి కట్టెని క్రింద భూమికి తగలకుండా మరలా నోట ఖర్చుకుని పైకి తీసుకొచ్చి ఆడపక్షి దగ్గరికి తీసుకురావాలి. ఎవరు తీసుకొస్తే ఆ పక్షిని జత కడుతుంది, వెంటనే జత కడుతుంది, మళ్ళీ ఇంకో టెస్ట్ వేస్తుంది. ఆ పక్షిని ఈ పక్షి ఆకాశంలో ఉండగానే పట్టేసుకుంటుంది. మరలా ఆ కట్టెని పట్టుకుని మరలా 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్లు ఎత్తల్లి అక్కడి నుంచి పడేస్తుంది. అక్కడి నుంచి మరలా రకరకాల టెస్ట్ చేసి తన యొక్క జీవిత భాగస్వామిని ఎన్నుకుంటుంది ఈ యొక్క ఆడపక్షి. మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు అనబడినటువంటి వరుడైన యేసుని సంఘము పరిశీలించి పరిశోధించి ఆయన యొక్క పవిత్రత, ఆయన యొక్క పరిశుద్ధత చూసి లోకములో ఆయన లాంటి వాడు ఎవడూ లేడని ఆయనను వివాహం ఆడడానికి సార్వత్రిక సంఘము సిద్ధపడుతూ ఉండాలి. హల్లెలూయా! మన రక్షకుడు యేసు, మన రక్షకుడు లాంటి రక్షకుడు ఈ లోకంలో ఎవరు లేరు. హల్లెలూయా! సరే, ఏమండి, బాగానే చెప్పారు. అసలు ముందు మీరు ఏం చెప్పారు? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు అని చెప్పారు కదా. ఆ విషయం చెప్పండి మీరు మాకు అని అడగాలి. మీరు అడగరే? అడగండి. పక్షిరాజు యవ్వనము వలె, అసలు యవ్వనం ఎలా క్రొత్త తగుద్ది? బాగానే ఉంది, వేగంగా పరిగెడుద్ది, ఎత్తులో ఉంటుంది, ఎత్తులో పరిగెడుద్ది, వేగంగా దిగుద్ది, బలమైన ఆహారాన్ని పైకి పట్టుకెళ్తుంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ముసలిది అయిపోద్ది కదా 70 సంవత్సరాలకి, మరి ఎలాగా క్రొత్తది అవుద్ది? బాగా వినాలి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. 30 సంవత్సరాలు దాటిన తర్వాత తన యొక్క బరువు పెరగడం ప్రారంభమవుతుంది గ్రద్దకి, ఈ యొక్క పక్షిరాజుకి. కొవ్వు వచ్చి బరువు పెరుగుద్ది, ఈకలు మందంగా తయారవుతాయి, లావుగా తయారవుతాయి. ఈ లావుగా తయారైన తర్వాత ఈ యొక్క బరువు పెరిగి ఏం చేస్తుందంటే పైకి ఎగరలేదు, ఇంకా పైకి ఎగరలేదు. 40 సంవత్సరాలు వచ్చేసరికి పైకి ఎగరలేదు. అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఒక ఎత్తైనటువంటి పర్వతం మీదకి బలంగా తన యొక్క శక్తినంతా మరి ఒక కేంద్రంగా చేసుకుని పైకంట ఎగిరి ఆ పర్వతం మీద, శిఖరం మీద ఆగిపోద్ది. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ పక్షిరాజు ఏం చేస్తుందంటే ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. అప్పటికి ఈ పక్షిరాజు యొక్క ముక్కు ఇంత పొడవు అయిపోద్ది. ఇలాగా బాగా ఈ ముక్కు ఉంటుంది కదా, గ్రద్ద బాగా పొడవుగా అయిపోద్ది. ఆహారాన్ని తినడానికి వీలుగా లేనంత పెరిగిపోద్ది. ఈ పక్షిరాజు యొక్క గోళ్ళు ఉంటాయి కదా, గోళ్ళు బాగా పొడవుగా వచ్చేస్తాయి. ఆహారాన్ని తినడానికి వీలు లేనంత పొడవు పెరిగిపోతాయి. పక్షిరాజు యొక్క ఈకలు బరువుగా అయిపోతాయి. పక్షిరాజు యొక్క శరీరం కూడా బరువుగా అయిపోద్ది. పక్షిరాజు యొక్క కంటి మీద ఒక పొర వచ్చేస్తుంది. దూరాన్ని ఉన్నది చూడలేదు. అప్పుడు ఏం చేస్తుందంటే ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉండి, అంటే పర్వత శిఖరాల మీద అన్నమాట ఉండి, సూర్యుని వైపు అలాగే చూస్తుంది.
విన్నారా మీరు? ఇది శాస్త్రజ్ఞులు చెప్పింది మీ మధ్యలోనికి తీసుకొచ్చి చెప్తున్నాను. సూర్యుని అలాగే చూస్తుంది. సూర్యుని అలాగే ఎత్తైన ప్రాంతంలో చూస్తూ ఉంటే ఏమవుద్దో తెలుసా? సూర్యుని చూడగలమండి మనం? ఈ లైట్లు చూడండి, చూడగలరేమో? సూర్యుని అసలు చూడలేము. సూర్యుని తదేకంగా చూస్తుంది. ఆ సూర్యుడిని చూసినటువంటి ఆ క్రమంలో ఆ పొరలు మాడిపోయి, ఆ పొరలు ఊడిపోయి అసలైనటువంటి కనుగుడ్డులు బయలు పడతాయి. అప్పుడు దేవునికి స్తోత్రం. సౌలుకి పౌలు వలె మారేటప్పుడు పొరల వంటివి రాలగా అని చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు లోక మాలిన్యం అనేటువంటి పొరలు మనకు కమ్ముతూ ఉంటాయి. క్రీస్తు ప్రభు అనేటువంటి నీతి సూర్యుడైన యేసు అనేటువంటి ఆయనను తదేకంగా మనం చూసినప్పుడు ఈ యొక్క లోకంలో ఉండేటువంటి ఈ మాలిన్యం మనకు ఆత్మీయ కనుల నుండి రాలిపోయి క్రీస్తు ప్రభుల వారిని వాక్యంలో నేరుగా మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను మనం చూడగలం. తామరాకు నీటిలో ఉంటుంది. తామరాకు పైన నీరు, తామరాకు నీటిలో ఉంటుంది కానీ తామరాకు మీద నీళ్లు నిలవలేవు. మనం ఈ లోకంలో ఉంటాం కానీ మన మీద ఎలాంటి లోకం యొక్క మాలిన్యం అంటకుండునట్లుగా ప్రభువులో సాగిపోవాలి. పడవ, దోణె, నావ నీటిలో ఉంటుంది. బయట దాని ఉపయోగం లేదు. నీటిలో ఉన్న నావలోనికి నీళ్లు వస్తే గిస్తే రావు, రాకూడదు. వస్తే ఆ నావలో ఉన్న నీళ్లను వెంటనే చేతపెట్టి బయటికి తోడేయాలి. అప్పుడే ఆ నావ నీటిలో చెప్పండి క్షేమంగా ప్రయాణం చేస్తుంది. మనం మన ఆత్మీయ జీవితం వెళుతున్నప్పుడు మన యొక్క ఆత్మీయ కన్నులకి మాలిన్యం అంటినప్పుడు క్రీస్తు ప్రభు అనేటువంటి నీతి సూర్యుడైన యేసయ్య సన్నిధిలో ఆయనను తదేకంగా మనం చూస్తున్నప్పుడు మన యొక్క లోక మాలిన్యం మన యొక్క ఆత్మీయ కన్నుల నుండి రాలిపోవునుగాక. హల్లెలూయా. నీతి సూర్యుడు ఎవరంటే వాక్యమే నీతి సూర్యుడు. వాక్యం వైపు మనకు కను దృష్టి ఉండాలి. సంఘం ఈరోజు సార్వత్రిక సంఘం దేని వైపు చూస్తుందో తెలుసా? దేని వైపు చూస్తుందంటే అద్భుతాల వైపు చూస్తుంది. సార్వత్రిక సంఘం దేని వైపు చూస్తుందంటే ఆశ్చర్యమైన కార్యాల వైపు చూస్తుంది. సంఘం దేని వైపు చూడాలంటే నీతి సూర్యుడైన యేసు అనబడిన వాక్యం వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అక్కడికి వెళ్ళి సూర్యుని అలాగే చూసి పొరల వంటివి రాలిపోతాయి. అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? బాగా వినాలి, బాగా వినాలి. ఆ కాళ్ళకి ఉండేటువంటి గోళ్ళు ఉంటాయి కదా, ఆ గోళ్ళని ముక్కుతోటి ఇలా లాగేస్తుంది. మొత్తం కాళ్ళకు ఉండేటువంటి గోళ్ళు తన ముక్కుతో తానే లాగేస్తుంది. లాగేస్తున్నప్పుడు రక్తం వస్తుంది. బాధపడుద్ది, బాధపడుతూనే లాగేస్తుంది. మొదట్లోకి లాగేసుకుంటుంది మొత్తం కాళ్ళకు ఉండేటువంటి గోళ్ళు. రక్తం, కాళ్ళకి రక్తం అయిపోద్ది. లాక్కుని ఆ తర్వాత ఏం చేస్తుందో తెలుసా? తన యొక్క ఏకలను, ఒక్కొక్క ఏకను పట్టుకుని ఇలా లాగేస్తుంది. మొత్తం తన యొక్క శరీరం మీద ఒక్క ఏకంటే ఒక్క ఏక కూడా లేకుండా మొత్తం లాగేస్తుంది. కోజనే ఎంటుకలు లాగేసినట్టుగా లాగేసుకుంటుంది. మొత్తం తన శరీరం మీద ఉండేటువంటి ప్రతి వెంట్రుకను, ప్రతి ఏకను, బలమైనటువంటి శరీరంలో దూసుకుపోయి ఉన్నటువంటి, పాతుకుపోయి ఉన్నటువంటి బరువైన ఏకల్ని ఒక్కొక్క ఏక పట్టుకుని లాగేస్తుంది. విశ్వాసి ఆత్మీయ జీవితంలో ప్రభువుకు ఆయాసకరమైంది ఒక్కొక్కటి తనంతట తాను పీక్కోవడానికి, లాక్కోవడానికి ప్రభు వాక్యం ద్వారా సహాయం చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు ఆయాసకరమైనది ఒక్కొక్కటిగా మనము పీకేయడానికి ప్రభు సహాయం చేయునుగాక. హల్లెలూయా. రక్తం మయమైపోద్ది మొత్తం బాడీ అంతా. గోళ్ళ దగ్గర నుంచి బాడీ అంతా ఎలా ఉండేది? ఈ యొక్క పక్షిరాజు ఎలా ఉండేది? మంచి గుబురుగా ఉండేది, మంచి బలంగా ఉండేది. అలాంటిది తన యొక్క కళ్ళ నుంచి పొరలు రాలిపోయినాయి.
ఇప్పుడు గోళ్ళు ఊడిపోయినాయి, గోళ్ళ నిండా రక్తం, శరీరం అంతా రక్తమే రక్తమే రక్తమే. తల మీద వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ తల మీద వెంట్రుకలను కూడా ఆ శిఖరం మీద రాయికి పెట్టుకుని ఇలా రాసేసుకుంటుంది. ఎలా రాసుకుంటుంది అంటే రక్తం వచ్చేటంతగా రాసేస్తుంది. చేపనే చెప్పండి, తోమినట్టుగా తన తలని తానే వెనక, అంటే మరి ఈ ముక్కు ఎక్కడ ఉంటుంది, తీసుకోలేదు కదా, తలని ఎలాగేసి తిరగేసి రాసేసి వెంట్రుకలు ఊడగొట్టేసుకుంటుంది రక్తంతో. రక్తం అయిపోద్ది మొత్తం. ఆ బోడిగా ఉండేటువంటి ఆ పక్షిరాజు 150 రోజులు అక్కడ ఉండిపోద్ది. 150 రోజులు అంటే ఎన్ని నెలలు? 5 నెలలు. 5 నెలలు ఆహారం తీసుకోదు, ఎగరదు, ఇంక ఎవరితో ఫోన్లు ఉండవు, ఎవరితో లోకంతో సంబంధం ఉండదు, లోకంలో ఉన్నదో చచ్చిపోయిందో లోకంలో సంబంధం ఉండదు. ప్రతిరోజు నీతి సూర్యుని వైపు అలా చూస్తూనే ఉండిపోద్ది. ప్రతిరోజు ప్రభువా నాకు క్రొత్త యవ్వన దశ ఇవ్వ, మరలా ప్రభువా క్రొత్తదైన జీవితాన్ని నాకు ఇవ్వ, నా బరువు నాకు అడ్డంగా మారిపోయింది, నా యొక్క ఈకలు నాకు అడ్డంగా మారిపోయాయి, నా గోళ్ళు నాకు అడ్డంగా మారిపోయాయి, నా యొక్క పరిస్థితి అంతా ఎగరలేకుండా ఉందయ్యా. పక్షిరాజని లోకం నన్ను చెప్పుకుంటుంది కానీ పైకి ఎగరలేకపోతున్నాను. ధ్యానం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, విజ్ఞాపన చేస్తుంది నీతి సూర్యునికి. ఒక విషయం తెలుసా, చంటి పిల్లల్ని డాక్టర్లు పుట్టగానే ఉదయాన్నే ఏం చేయమంటారో తెలుసా? చెప్పండి. ఈ నీరెండలో పెట్టమంటారండి. సాయంకాలం కూడా నీరెండలో పెట్టమంటారు. ఎందుకంటే పిల్లలకే కాదు, మనం కూడా నీరెండలో అస్తమానం నీడనే ఉంటే మంచిది కాదండి. ఎండలో కూడా వెళ్ళాలి, నీరెండలో కూడా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అస్తమాను నీడలోనే ఉన్నాం అనుకోండి, పారం కోళ్ళలాగా అయిపోతాం. అవ్వండి, ఎండలోకి వెళ్ళాలి, ఎండ విలువ తెలుసుకోవాలి. నీరెండ, అందుకనే చిన్నపిల్లల్ని సాయంత్రం పూట ఆటలేస్తారు స్కూల్లో. ఎందుకు అనుకుంటున్నారు? ఆ నీరెండలో ఒరే బయటికి వెళ్ళి ఆడుకుంటారా అంటే, ఆ నీరెండ తగిలే సమయానికి ఇళ్ళు బయటికి పంపిస్తే ఆ నీరెండ తగులుద్దని. అదే అసలు రహస్యం. పొద్దుటే ప్రేయర్ పెడతారు. ఎందుకని మనం గమనిస్తే నీరెండ చాలా ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం గమనిస్తే ఆ డి విటమిన్ డైరెక్ట్గా ఈ బోడి చర్మానికి అందితే 150 రోజుల్లో లేత నూగు ఏకలు బయలుదేరుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గోర్లు మరలా వస్తాయి, కన్నులు బాగా పనిచేస్తాయి, తేలికైపోద్ది, నూతన యవ్వనత్వం పొందుకుంటుంది. నూతన యవ్వన దశ పొందుకున్నట్లుగా ఆ యొక్క 40 సంవత్సరాల పక్షిరాజు మరలా తన యొక్క జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఈసారి పైకి వెళ్ళినంత బరువుగా లేదు, చాలా తేలిగ్గా కిందకి దిగిపోతుంది. చాలా తేలిగ్గా కిందకి దిగి ఆహారాన్ని తీసుకెళ్ళి మరలా పైకి వెళ్ళి క్రొత్త జీవితాన్ని ప్రారంభించింది. పక్షిరాజు యవ్వనము క్రొత్త తగుచుండునట్లు నా ప్రాణమా నీకు ఆ విధంగా జరగాలని దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాగా గమనించాలి, పక్షిరాజు యొక్క యవ్వనం వలె మనము నూతన యవ్వనత్వం పొందుకోవడానికి ప్రభు మనకి సహాయం చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత బరువైనటువంటి పక్షిరాజు 6, 7, 8 కేజీలు ఉండేటువంటి పక్షిరాజు ఇప్పుడు ఎంతకు తగ్గిపోయిందంటే 4-5 కేజీలకి తగ్గిపోయింది. తన యొక్క నూతన యవ్వన సంతోషంలో మరలా ఆకాశ వీధుల్లో ఎగురుతోంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నేనేమంటున్నానో తెలుసా, మనం నిత్యము ఆశీర్వాదం పొందడానికి మనం మన జీవితాలలో ప్రభు వైపు మనం చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాధారణంగా విశ్వాసి ఏమంటాడంటే, ఎవరైనా పాస్టర్ అయినా విశ్వాస అయినా, ఇది వరకునండి మనం అంత బలంగా ఉండేవాళ్ళమండి, ఇప్పుడు అంత బలంగా లేమండి. నాతో సహా మనందరం వాడేటువంటి సర్వసాధారణమైనటువంటి మాట ఇది.
ప్రభు అంటున్నాడు, లేదు లేదు, ఇప్పుడు కూడా నువ్వు నిత్య యవ్వనత్వం పొందడానికి ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఇది వరకంటే బలమైనటువంటి నూతన ఆనందం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇది వరకంటే నిత్యమైనటువంటి ఆ ప్రార్థన శక్తి, ప్రార్థనాత్మ, దేవుని యొక్క కృప దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. అంత బలంగా ఉంటుంది కదా గద్ద. ఈ పక్షిరాజు కిందకు వచ్చినప్పుడు కావ్ 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 అంటే ఒక కాకి ఆ పక్షిరాజు దగ్గరికి వెళ్తుంది. పక్షిరాజు దగ్గరికి వెళ్ళి పక్షిరాజుని ఇలా పొడుస్తుంది. ఎవరో చెప్పాలి. ఎప్పుడన్నా చూసారు ఈ సంఘటన? మీరు చూడలేదు? అయ్యబాబోయ్, చూడాలి. కాదంతా సందపూట ఆ పైకెక్కి దేవానికి స్తోత్రం అంటే పైకెక్కి ఆకాశం వైపు ఎప్పి 2 పాటలు పాడండి, కనిపిస్తాయి. గ్రద్దని కాకి పొడుస్తూ కనిపిస్తుంది. మీరు ఎప్పుడు చూడలేదు? చూడాలి. కాకి ఎంత ఉంటుంది? పక్షిరాజు ఎంత ఉంటుంది? రెక్కలిపితే 9 అడుగులు ఉంటుంది. 9 అడుగుల పక్షిరాజుని ఈ 6 అడుగు కూడా ఉండనటువంటి ఈ కాకెళ్ళి పొడవడానికి ప్రయత్నిస్తుంది. ఈ పక్షిరాజు పట్టించుకోనప్పుడు ఈ కాకి ఏం చేస్తుందంటే కాస్తంత ధైర్యం తెచ్చుకుని పక్షిరాజు పైకి ఎగురుతూ ఈ ఈ ఈ ఈ బుర్ర మీద టపక్మని కూర్చుద్ది. బాగా చూడండి మీరు, టపక్మని కూర్చుద్ది. ఈ పక్షిరాజు ఏం మాట్లాడతావు? నువ్వెంత, నేనెంత? నువ్వు కాకివి, నువ్వు చచ్చిపోయి నీ తింటావు, నేను బతుకున్నయి తింటాను. నువ్వేరు, నేనేరు. నువ్వేమో నోవహు వాళ్ళ నుంచి బయటికి వెళ్ళి రాలేదు, నేనేమో నోవహు వాళ్ళలోనే ఉన్నాను. నీకు నాకు ఎంత తేడా నీకు తెలియదని ఏం పట్టించుకోదు. ఈ కాకి పొడుస్తూ ఉంటే ఈ గ్రద్ద ఏం చేస్తుందో తెలుసా? ఈ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? తాను పైకి కిందకు వచ్చినప్పుడు కాకి పట్టుకుందే పైకి ఎగురుద్ది. ఎంతవరకు ఎగురుద్ది? 5, 6, 7, 8 కిలోమీటర్ల వరకు ఎగిరిపోద్ది. కాకి ఎంత దూరం, ఎంత పైకి ఎగరగలదు? 1/2 కిలోమీటర్ అంతే ఎత్తు ఎగరగలదు, అంతే. ఆ తర్వాత పైకి ఎగరలేదు. ఇది గద్ద మీద కూర్చుంది కదా, తనకి తెలియడం లేదు. 4-5 కిలోమీటర్లు పైకి ఎగిరిన తర్వాత ఈ కాకి ఊపిరి సరిపోదు, ఇంకా ఊపిరి సరిపోదు. ఈ గద్దకేమో అలవాటు అయిపోయింది. గద్ద ఊపిరితిత్తులు వేరు, ఈ కాకి ఊపిరితిత్తులు వేరు. పైకి తీసుకెళ్ళి ఏమీ అందో, పైకి తీసుకెళ్ళి మనకి సమస్య వచ్చిన కొలది, మనకి సాతాను యొక్క శోధన ఎక్కువైన కొలది మనం ఏం చేయాలంటే ఆత్మీయంగా బలంగా పైకి ఎగరాలి. హల్లెలూయా. నీరసించిపోకూడదు. దేవుని యొక్క ఆత్మ చేత మరింత బలంగా ఉండాలి. హల్లెలూయా. మీ సేవకుడు చుట్టూరు సమస్యలే. ఆత్మీయంగా సమస్య వచ్చి కొలది మనం బలంగా వెళ్ళడానికి అది అవకాశాలుగా మనం చూసుకోవాలి. పరీక్షలకి పిల్లోడు ఎంత బాగా చదివాడు అన్నది ఎప్పుడు తెలుస్తుంది? అసలు పరీక్ష రాస్తేనే కదండి. మనకు అసలు పరీక్షలు ఏమో వద్దండి బాబు. నా విశ్వాసం గురించి మనకు తెలియాలంటే పరీక్ష రాయాలి. హల్లెలూయా. సమస్య మన ముందున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఎంత బలంగా ఉన్నామో అర్థమైపోద్ది. హల్లెలూయా. ఈ కాకిని పైకి తీసుకెళ్ళి ఇలా అంటదంతే. అక్కడి నుంచి ఇది మామూలు రెక్కలతో పరిగెట్టగలదండి, ఇది ఎగరగలదా కాకి? ఇలా పిల్టీలు కొట్టుకుంటూ దబేలమని తారు రోడ్డు మీద పడిపోద్ది, మొఖం పగిలిపోద్ది. సింపుల్. మనం ఆత్మీయంగా బలపరచబడుతూ ఉండాలి. ఉన్నతమైన స్థితిలోనికి, ఆశీర్వాదపు స్థితిలోనికి. సమస్యలు మనల్ని పొడిచేకొలది,
మనకు ఒత్తిడి ఎక్కువయ్యే కొలది, మనకు జీవితంలో మనకు కన్నీరు, మనకు స్థితిగతుల్ని ఇబ్బంది పెట్టే కొలది మనం ఆత్మీయంగా పక్షి రాజు వలె బలంగా తయారైపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ప్రభుతో చెప్పాలి, ప్రభువా కాకి గద్దను పొడుస్తున్నట్టుగా నా సమస్యలు నన్ను పొడిచేస్తున్నాయ్యా, నేను ఇంకా కిందకి దిగిపోతాను బాబోయ్. నో 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 ఆడంటాడు, నో 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 నో. మనం పైకి ఎగిరిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతి సూర్యుని తదేకంగా చూడడానికి, ఎత్తైన శిఖరం మీద ఉండి మన యొక్క యవ్వన దశ తిరిగి పొందడానికి, మనల్ని మనమే ప్రభు యొక్క సన్నిధిలో ఆయనతో పాటు గడపడానికి, ఆయన యొక్క సన్నిధిలో ఆయనతో పాటు మాట్లాడడానికి, ఆయనతో పాటు సహవాసం చేయడానికి, నిత్య నూతన బలముతో మరలా ఆకాశ వీధుల్లో ఎగరడానికి. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని నమ్ముతున్నాను. ఈ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు అన్నాడు నిన్ను పక్షిరాజు వలె చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. బలము కలిగిన దేవుని యొక్క బిడ్డగా తిరిగి దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. ఆయన వైపు చూద్దాం. పక్షిరాజు యవ్వనం అంటే అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చూడండి, పక్షిరాజు యవ్వనం వలె దావీదు తన జీవితంలో నిత్య నూతన బలము పొందుకోవడానికి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నువ్వు పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్తదగుతున్నట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని. ప్రభువా నిజమే, ఆ మొదట్లో కంటే బలంగా చేయి. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాల తర్వాత ఈ విధంగా చేసుకుంటుంది కదా పక్షిరాజు. ఆ తర్వాత 30 సంవత్సరాలు బతుకుద్ది. ఎలా బతుకుద్దో తెలుసా? ముందున్న 40 సంవత్సరాల కంటే బలంగా బతుకుద్ది. ఎందుకంటే ఆ ముందున్న 40 సంవత్సరాలే వేటాడడం ఎలాగో నేర్చుకుంటుంది. ఇక్కడ వేటాడడం వచ్చేసింది, ఈజీగా ఎగురుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా గమనించాలి, మనం ఆత్మీయంగా బలంగా ఎదుగుతూ ప్రభులో జ్ఞానంగా ప్రభు యొక్క సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందుతూ ముందుకు సాగిపోవాలి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. దయచేసి అందరూ మోకరించండి. విత్తబడిన వాక్యం ఫలించులాగన మీరు విన్న వాక్యాన్ని మనసులో ఒకసారి ప్రార్థన చేసుకోండి. ప్రభువా నిజమే, కాకి ఆ పక్షిరాజును పొడిచినట్లుగా సమస్య నా మీద, నాయనా నా తల మీద గుచ్చుతున్నప్పుడు, నాకెంతో భారంగా ఉన్నప్పుడు, ప్రభువా నా యొక్క సమస్యలు నాకే బరువు అయిపోయినప్పుడు, నేను ఇంకా ఎగరలేమో ఈ జీవితంలో అని అనిపించినప్పుడు, నాయనా పక్షిరాజు యవ్వనం వల్లే నా యవ్వనం క్రొత్తదగుచుండునట్లుగా నాయన తన గోర్లను తనే పీకేసుకుంది, తన యొక్క ఏకలను తనే పీకేసుకుంది, తన యొక్క కంటిలో ఉండేటువంటి పొరలు రాలిపోయేటట్టుగా సూర్యుడిని తదేకంగా చూసింది. ఆహారం తినలేదు, మిగిలినటువంటి పక్షిరాజులతో మాట లేదు, మంతి లేదు. ప్రభువా తాను ఏమైపోయిందో ఎవ్వరికీ తెలియనంతగా నీతో సహవాసం చేసిందయ్యా. అందుకనే నిత్య నూతన యవ్వనత్వంలోనికి మరలా రాగలిగింది. స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకోండి. ప్రభువా